అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా భూమిని కొంతమంది కబ్జా చేశారని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. కాలూరు శివారు కొండూరు శివారులో ఉన్న మా భూమిని గత కొన్ని సంవత్సరాలుగా మా పట్టా ఉండే మా పట్టాకు సంబంధించిన భూమి కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని ఒక మహిళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. అంబులెన్స్లో వచ్చిన పరిస్థితి ఉంది. ఆ అమ్మను అడిగి అయితే తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీది? మనమ్మ. ఏం మనమ్మ? రాగిరి మనమ్మ. ఏమైందమ్మా? భూమి జాగ దేవుని ఇడిచిపెడితే వాళ్ళు మగదాన్ని అంటారు. బిడ్డ, నా కొడుకును ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా సప్పుడే లేదు. అందుకే నేను వచ్చిన చేత కాకుండా. ఎన్ని సంవత్సరాలు అయింది మీ భూమి వాళ్ళు కబ్జా చేసి? ఇప్పుడు 50 ఏళ్ళ మేము కొనేది జాగ దేవుని కానీ ఇడిచిపెట్టినాము. ఇప్పుడు మగదాన్ని వాళ్ళు వస్తున్నారు. నా కొడుకు కూడా దరఖాస్తు ఇచ్చిండు, ఇదివరకు పత్తలేదు గట్ల. దీనికి అంతకు సంబంధించి వారి బంధువులు, వారి కుమారుడు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా మీరు ఎన్ని రోజులైంది భూమి కొని? అది ఏంది అసలు పరిస్థితి? మేము 50 సంవత్సరాల కింద కొన్నాం. మేము ఒక 38 గుంటలు మేము దేవునికి ఇడిసబెట్టి మిగతా అంతా పట్టా చేసుకున్నాము. ఏదైతే ఇడిసబెట్టినామో దాన్ని వాళ్ళు పట్టా చేసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కొన్నట్టు మా దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ రూపంగా వచ్చారో మాకు తెలియదు. వచ్చి ఇది చేసారు మొత్తం అట్లా. ఎవరు కబ్జా చేసింది? ఆకుల రాఘవేందరు, గడిల రాములు. అంతకన్నా ముందు నీలకంఠేశ్వరరావు ఉండే. అతను ఆకుల రాఘవేందర్కు గడిల రాముకు రిజిస్ట్రేషన్ చేసిండు 18 గుంటలు, 19 గుంటలు. అందులో మాజీ డీజీపీ ఇట్లా గంగాధర్ పాత్ర కూడా ఉంది ఇందులో. అతని తమ్ముడే ఫస్ట్ పట్టా చేసుకుని తర్వాత వీళ్ళిద్దరు పేరు మీద చేసిండు. మీరు చెప్పండి, అసలు మీ మాది వాళ్ళ పక్కనే, మాకు 50 ఏళ్ళ నుంచి మేము పక్కనే ఉన్నాం. ఎవరో వచ్చి వాళ్ళు ఆ భూమి కానీ ఏది కానీ ఎవరు రాలేదు. అది మామూలుగా ఈ గుడికి సంబంధించిన భూమి పక్కన వీళ్ళదే ల్యాండ్, వేరే వాళ్ళది ఎవరిది లేదు. మన ధరణి వచ్చినాక ఇది ఈ ఇబ్బంది వచ్చింది, అంతకుముందు ఏమీ లేదు. ఆ ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే ధరణిలో కేవైసీ నాట్ అవైలబుల్ అని వచ్చింది మొన్నటిదాకా. ఒక 3 సంవత్సరాల నుంచి ఇది ఏం చేశారో పైరో చేశారో వాళ్ళ బుక్కులు వచ్చినాయి, అవి వచ్చినాయి. వాస్తవంగా భూమి అయితే వాళ్ళదే. ఇది ఏంటంటే ఎందుకంటే ఆ శంకర్ గారు అన్ని గుళ్ళు కట్టినా ఏది కట్టినా ల్యాండ్ కొన్నారు, కడుతున్నారు. దానికి వీళ్ళందరూ ఏంటంటే ఎలా జరిగిందో ఏం జరిగిందో అది తప్పు అయితే జరిగింది. వాస్తవంగా అయితే భూమి మన వీళ్ళదే, వీళ్ళకి చెందాల్సిన భూమి. ఎందుకంటే నేను యాజిగా పక్కన ఉన్నా కాబట్టి నాకు మేము ఏంటంటే ఒక 11 గ్రామాలు 15 గ్రామాలు వచ్చి ఆ గుడికాడ పూజ చేసేవాళ్ళు, భోజనం చేసి హరికథలు వారం రోజులు, నవరాత్రి 2 రోజులన్నీ మొత్తం బ్రహ్మాండంగా జరిగేది. పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. అప్పట్లో ఏంటంటే ఊర్లలో గుళ్ళు ఉండేవి కాదు, ఇదే గుడి కాబట్టి అంతా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఇప్పుడు ఎవరిలో ఊర్లో కొంచెం శిథిలావస్థ అయింది. ఈ గుడి కూడా శిథిలావస్థ అయింది కూడా మీకు ఫోటో ఇస్తాను, మీకు చూడండి ఒకసారి. ఈ గుడి ఇయ్యాల కట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న గుడి ఇది. మళ్ళా దాన్ని తీసేసి మళ్ళా కట్టాం. మీకు ఆ ఫొటోస్ ఇస్తాం మేము, చూడండి అసలు దాన్ని ఇలా చేసాం. గత 15 సంవత్సరాల పొలం కూడా కౌలు చేసిన నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి ఆ పొలం కూడా కౌలు చేసిన. ఈ మధ్యనే బంద్ చేసిన కౌలు. వాళ్ళకి గత 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అసలు అక్కడికి లైవ్లోకి వచ్చింది లేదు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ కొండూరు విలేజ్ వాళ్ళు కాబట్టి పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళ ల్యాండ్ అంటే ఎప్పుడన్నా మా ల్యాండ్ అని ఒకసారి రావాలి కదా మా దగ్గరికి. నేను గత 15 సంవత్సరాలు కౌలు చేసిన, ఒక్కరోజు కూడా అక్కడ మా పొలం అని రాలేదు. అది బీడు ఉండే, దానిని మొత్తం లెవెల్ చేసి కౌలు చేసి ఆల్రెడీ కోనేరు ఉంది అక్కడ, లోపల పైప్ లైన్ ఉంది సార్. అక్కడ ఏదున్నా క్లియర్గా ఉంది, ఏదున్నా భూమి వీళ్ళదే. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళు ఆకుని ధరణి ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అంతే సార్. గత 15 సంవత్సరాలు నేను కౌలు చేసిన నుంచి ఎప్పుడు కూడా నా భూమి అని రాలేదు వాళ్ళు. జస్ట్ మొన్న 2 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు వాళ్ళు, అంతే. నీలకంఠేశ్వరరావు కానీ వాళ్ళు కానీ గంగాధర్ డిఐజీ గారు కానీ. ఇంతకుముందు ఆర్ఐ గారు సర్వే రిపోర్ట్ తీసుకున్నారు. ఆయన దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. ఆర్ఐ గారు కూడా తీసుకుంటే ఊర్లో చాలామంది మొత్తం చెప్పారు ఏంటంటే ఇది గుడికి సంబంధించిన భూమి అని చెప్పారు. ఆర్ఐ గారు సురేందర్ రెడ్డి గారు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, మీరు కూడా చూసుకోండి. అది ఇది అంతా ఫేక్ డాక్యుమెంట్ ఇది. మీకు కూడా మేము కూడా ఇంకోటి ఏంటంటే మీకు కావాలంటే మీకు కేవైసీది ఒక 2 సంవత్సరాల కింద కేవైసీ నాట్ అవైలబుల్ అని వచ్చింది 38 గుంటలు. దాంట్లో వచ్చింది, తర్వాత లెక్కించుకున్నారో తెలియదు. అది ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు. అక్కడ కోనేరు ఉంది, మెట్లున్నాయి. మేము ఆ కోనేరులో కూడా ఇంతవరకు కూడా మేము కూడా ల్యాండ్ చేసింది లేదు. కాకపోతే పైప్ లైన్ ఉంది ఆల్రెడీ, పైన చేస్తాం. మీరు అందరూ ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఇప్పుడు
మేమేంటంటే అమ్మవారి గుడిని పక్కన ఇబ్బంది కలగకూడదని చెప్పి మేమందరం నిలబడ్డాం తప్పించి మొత్తానికి చూసుకోవచ్చు మా భూమిని కబ్జా చేశారని మనమ్మ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. గత కొన్ని 50 ఏళ్ల క్రితం మేము భూమిని కొన్నాం, భూమిని దేవాలయానికి ఇచ్చాం. కొంతమంది వ్యక్తులు రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి ధరణి వచ్చిన తర్వాత గతంలో అది ధరణి వచ్చినప్పుడు కేవైసీ నాట్ అవైలబుల్ ఉండే ఈ మధ్య వాళ్ళు పైరవీలు చేసుకొని ఆకుల రాఘవేందర్ అదే విధంగా గడిల రాములు అనే వ్యక్తులు మా భూమిని కబ్జా చేశారని చెప్పి వీరు ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.